మేనేజ్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. ఇదే అంశంపై మీ వద్దకు మరొకసారి వస్తాను. అప్పుడు ప్రస్తుతం అనేది కాంగ్రెస్ నాయకురాలైనటువంటి మాధవి గారి దగ్గరికి వెళ్దాం. మాధవి గారు, మీరు చెప్పండి. ఇప్పుడు మనం బీజేపీ నాయకురాలైనటువంటి సునీతారెడ్డి గారు ఏదైతే చెప్పారు, హర్యానాలో పైలట్ ప్రాజెక్ట్ మొదలు పెట్టారని చెప్పారు. కానీ అదే నౌదన్ ప్రాంతంలో ఒక ఛాంపియన్ ఎవరైతే ఉన్నారో ఆ ఛాంపియన్ మీద లైంగిక దాడి జరిగింది. చాలా పెద్ద ఎత్తున ఘోరంగా వాళ్ళ మీద ఒక నేరారోపణలు చేశారు. కానీ బీజేపీకి సంబంధించిన నాయకునైనటువంటి అతనికి రక్షణ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం అతన్ని రక్షణ కవచంగా మారింది. ఆ నేపథ్యంలోనే ఇంకొక విషయం ఏంటంటే, ప్రకటనలకు మాత్రమే పరిమితమైన ఈ బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం జరుగుతుందని ఖర్గే గారు చెప్పారు. దీని మీద మాధవి గారు మీరేమంటారండి? ఇక్కడ పార్టిసిపేట్ అయినటువంటి అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి, పెద్దలందరికీ, మరి మీడియా వారికి అందరికీ కూడా. సో ఈ పథకం ఏదైతే ఉందో బేటీ బచావో బేటీ పడావో అనే పథకం కరెక్ట్ గా 10 ఏళ్ళైంది, సంవత్సరం మంచి పరిణామమే. కానీ ఇందులో మొదటగా 100 కోట్లతోటి స్టార్ట్ అయినటువంటి ఈ ప్రోగ్రాము ఇప్పటి వరకు 1500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. దీని మీద 1500 కోట్లలో 80% ఓన్లీ ప్రచారానికి మాత్రమే ఖర్చు పెట్టారని పార్లమెంటరీ కమిటీనే ఇది లెక్క. అకార్డింగ్ టు పార్లమెంటరీ కమిటీ లెక్కల ప్రకారంగా 80% దీంట్లో ప్రచారానికే ఖర్చు చేశారని చెప్పారు. అయితే ఇక్కడ వీళ్ళు బీజేపీ గవర్నమెంట్ రాకముందు నుండి ఇప్పటి వరకు కూడా తీసుకున్నట్టయితే ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో బాలికల విద్య ఇంతకు ముందు ఉన్నటువంటి పర్సెంటేజ్ 80% ఉంటే ఇప్పుడు 65కి తగ్గిపోయింది. బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఫెసిలిటీస్. అక్కడ ప్రతి దగ్గర 90% ఆఫ్ స్కూల్స్ లలో ఫెసిలిటీస్, టాయిలెట్స్ ఫెసిలిటీస్ లేకపోవడం, వాళ్ళకి రక్షణ సరి అయిన ఆహార లేకపోవడం, ఇవన్నిటి వల్ల రోజు రోజుకు తగ్గుతుంది, కొత్తగా పెరుగుతుందని చెప్పడం అబద్ధం అది. సో వీళ్ళు తీసుకున్నటువంటి ప్రచార కార్యక్రమాలు తప్పితే అందులో దాంతో జరిగింది ఏం లేదు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులలో ఈ రోజు 80% ఆఫ్ ద కేసెస్ ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. సో ఇక్కడ బీజేపీ ప్రభుత్వం మహిళా రక్షణ కోసం ప్రత్యేకంగా న్యాయస్థానాలు గాని, కౌన్సిలింగ్ ఏర్పాటు చేయడం గాని, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ గాని ఇలాంటివి ఏవి కూడా ప్రొడ్యూస్ అంటే కొత్తగా ప్రొడక్షన్ తెచ్చింది లేదు. మొబైల్ యాప్స్ గాని, లేకపోతే ఈ రోజు 1 నిమిషానికి 16 రేపులు జరుగుతా ఉన్నాయి. సో ఇక్కడ మనకి 12 నుంచి 17కి వచ్చేసరికి 2.5 లక్షల కేసెస్, రేప్ కేసులు అయినాయి. మరి రీసెంట్ గా జరిగినటువంటి ఇక్కడ వెస్ట్ బెంగాల్ది కావచ్చు, ప్రజ్వల్ రేవన్న బీజేపీ లీడర్లే చాలా మంది ఇందులో రేప్ లో పార్టిసిపేట్ అయిన వాళ్ళు, అంటే కేసెస్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళందరినీ కూడా ఎస్పెషల్లీ ప్రజ్వల్ రేవన్న ఉన్నాడు. సో ఆయన మీద వచ్చినటువంటి అలిగేషన్ కి ఇంతవరకు ఎటువంటి చర్య తీసుకున్నారో ఏం తెలియదు. అంటే వీళ్ళు మహిళలని రక్షణ కల్పిస్తాము, మేజర్ గా వచ్చిన ఉద్దేశం ఏంటంటే ఈ లింగ వివక్షతను తగ్గించడం అనేది మేజర్ పాయింట్ ఫస్ట్. ఎందుకంటే జనాభా తగ్గిపోతుంది మహిళలది, లేడీస్ అనేది. రెండవది చదువు కల్పించాలి, రక్షణ కల్పించాలి అనేది ఒకటి. సో ఇవన్నీ ఎంతవరకు సక్సెస్ అయినాయి అంటే ఇది కాలేదనే చెప్పొచ్చు. ఇప్పటి వరకు అయితే ఎంతవరకు ఉన్నటువంటి లెక్కల ప్రకారంగా వివక్షతలో ఈ రోజు 144 దేశాలను పరీక్షిస్తే అందులో 108 ప్లేస్ లో మనము 108 ప్లేస్ లో ఉన్నాము లింగ వివక్షతలో ఈ రోజు కూడా. అంటే మనం ఎక్కడికి పోతుంది సమాజం, భారతదేశం ఎక్కడికి పోతుంది? ఇప్పుడు ఇవి తగ్గిపోతలేవు, అబార్షన్స్ అనేవి తగ్గట్లేవు, ఇంకా కూడా పెరుగుతూనే ఉన్నాయి సమాజంలో. దీన్ని మార్చాలంటే ప్రచార పథకాలు కాదు కావాల్సింది, ఇంప్లిమెంటేషన్ అనేది ముఖ్యం అనేది నా అభిప్రాయం. సో మనకు ఉద్యోగస్తులు కూడా ఇంతకు ముందున్న దానికి ఇప్పటికీ ఉద్యోగస్తులు కూడా 35% ఉన్నటువంటి లేడీస్ అంటే మహిళా ఉద్యోగులు ఈ రోజు 25%కి పడిపోయింది. అంటే ఎటు పోతుంది మరి? మహిళలకి ఈ రక్షణ కలుగుతుందా, లేకపోతే రక్షణ నుంచి ఇంకా ఈ రోజు నిన్నటి కాక మొన్న ఢిల్లీలో మాట్లాడుతూ మహిళలను కించపరిచే విధంగా మాట్లాడితే అది సపోర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఢిల్లీలో మాట్లాడిండు. సో దగ్గర కూడా ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు కావచ్చు, ఒక బాధ్యతాయుతమైన పదవులలో ఉండి కూడా మహిళల మీద ఇంత నీచంగా మాట్లాడటము, వాళ్ళకి సపోర్ట్ చేయడం కూడా మొన్న సిబిఐ ఎంక్వైరీలో కూడా తెలిసింది వెస్ట్ బెంగాల్లో. సో గవర్నమెంటే దాన్ని సపోర్ట్ చేస్తుంది, ఎందుకంటే వెనక ఉన్నది ఎవరో బయటికి రాకుండా చేసేటువంటి ఉద్దేశం వాళ్ళకి కనబడుతుంది మనకి.
Right. సో ఈ విధంగా చెప్పుకుంటూ పోతే బేటీ బచావో యూనిసెఫ్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మనకు లింగ వివక్షత మనకు 12 నుంచి ఇప్పటి వరకు చూస్తే లింగ వివక్షత పెరుగుతుంది కానీ తగ్గిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు. Right, ma'am. రేపులు కూడా రోజు రోజుకి పెరుగుతానే ఉన్నాయి, తగ్గే ఆస్కారం కనిపించట్లేదు. Okay, right. సో ఇదే విషయంపై ఒకసారి మనం ప్రభుత్వం తప్పకుండా I will come back again to you. I will come back again to you. 5 నాయకురాలైన